నన్ను వదిలేరా బాబు. చెట్రా. అబ్బా, నా బాధ నీకు అర్థం కావట్లేదు. నన్ను వదలరా బాబు. ఇది పల్లెటూరు కాదు నాన్న, చెరువులు ఉండవు నాన్న, ప్లీజ్ నాన్న, వెళ్ళరా నా బాబు. పరువు తీయకు నాన్న, లోపలికి వెళ్ళి నాన్న. ఎన్నిసార్లు చెప్పాలరా? నన్ను చెరువులు ఉండవు వదలరా. నాన్న, ప్లీజ్ నాన్న, నా పరువు తీయకు నాన్న, లోపలికి వెళ్ళి నాన్న. అబ్బా, నా పరువు పొద్దు చెప్తున్నా. నాన్న, సేఫ్టీ నాన్న. నాన్న, నువ్వు వెళ్ళకూడదు. వదలరా బాబు. వెళ్ళకూడదు నాన్న. నేను చెప్పి- ప్లీజ్ నాన్న, నా పరువు వెళ్ళరా తీయకు నాన్న, బాబు. లోపలికి వెళ్ళి నాన్న. చెప్పేది విను. ఇబ్బడి చెప్తుంటే నువ్వు లోపలికి రెస్తావేమో. వెళ్ళాల్సిందే. చంటి గారు ఏమైందండి? ఏం లేదండి, అబ్బా, ఏళ్ళు చెప్తే బెటర్ కడుపులో బొల్లు ఉడిపోతాను. హడావుడి చేసేస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి నాన్న, ప్లీజ్ నాన్న. అంకుల్ ఎక్కడికి వెళ్తా అంటున్నారు? అది మా నాన్న మేడం మీదకి వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకుందాం అనుకుంటా. సూర్య నమస్కారాలు నా బొంద ఎవరో. కానీ సూర్య నమస్కారాలు స్నానం చేశాక కదా చేయాల్సింది. ఇవి స్నానం చేయకముందు చేసే సూర్య నమస్కారాలు అండి, మీరు లోపలికి వెళ్ళండి ప్లీజ్. సూర్య నమస్కారాలు నా బొంద. నువ్వు వదలరా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. పెద్దరా బాబు. ఇప్పుడు. చంటి గారు లోపలికి వెళ్ళి చేయమంటారేంటండి? సూర్య నమస్కారాలు బయటికి వెళ్ళిగా చేయాల్సింది. అంకుల్ ని బయటికి వెళ్ళివ్వండి. నా బంగారు తల్లి, నువ్వన్న అర్థం చేసుకున్నావమ్మా. చెప్పింది అబ్బా, కదా, బయట చేసే ఇప్పుడు. సూర్య నమస్కారాలు కాదండి, లోపల చేసే సూర్య నమస్కారాలు. మీరు అబ్బా, లోపలికి నా వెళ్ళండి, బాధ మా అర్థం ఫ్యామిలీ ప్రాబ్లం. చేసుకోరా. లోపలికి వెళ్ళానా, లోపలికి వెళ్ళానా, అరే, లోపలికి వెళ్ళానా అరే, నాన్న, ప్లీజ్ నాన్న, పరువు తీయకు నాన్న, ప్లీజ్ నాన్న, వాడికి దండం పెడతా, నన్ను వదలరా బాబు. లోపల మూడు ఉన్నాయి. అబ్బా, నేను బయటికి వెళ్తే నాకు అవ్వదురా. నా మాట విను. ఇవ్వరా. అరే, ఇవ్వమంటుంటే. చెప్తున్నాను. వంత వదల చెప్తున్నా నీకు. అంకుల్ సూర్య నమస్కారాలు కదెందుకు, ఇది తీసుకెళ్ళండి, సాంప్రదాయంగా ఉంటుంది. అప్పు గారు, మా నాన్నగారు చేసే సూర్య నమస్కారాలకి సరిపోదండి, ప్లీజ్ అండి, మీరు లోపలికి వెళ్ళండి, మా ఫ్యామిలీ ప్రాబ్లం అండి, ప్లీజ్ అండి. నాన్న లోపలికి వెళ్ళినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, లోపలికి వెళ్ళినా. వదలమంటుంటే. నీకు అర్థం కాదు, వదిలిరా. అరే, ప్లీజ్ నాన్న, అరే, ప్లీజ్ నువ్వు వెళ్తే వదల, లేకపోతే ఎక్కడ కూర్చుని పోతాడు. వెళ్తానట. సరే వెళ్ళు, నా బుజ్జి ఇప్పుడు వచ్చేస్తాను. నీకే తెలిసి వచ్చేది. అప్పుగారు, అప్పుగారు, ఏమైందండి? అయిపోయాయా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? పోనీ అవలేదంటే చెప్పండి, ఇక్కడ కూడా తిరగద్దంటే వంటగదిలో కూడా తిరగను. అలా మాట్లాడతారేంటండి? మరి ఇంకలా మాట్లాడాలి? ఇంకలా మాట్లాడాలి. అప్పుగారు, మీరు కోపంలోనే ఉంటున్నారు, నేను మళ్ళీ వస్తానే. ఆగే టైం లేదురా ఇప్పుడు. దా దా ప్రశాంతంగా ఉందిరా బాబు. వచ్చావా? అమ్మయ్యా, ఇప్పుడు ₹1,00,000 లాటరీ కొట్టేంత ఆనందంగా ఉందిరా. మరే బయటికి వెళ్తాను, బయట బాగుంటుందన్నా. నాకేం తెలుసురా, బయటికి వెళ్తే పొలవా పొట్రా సెట్టా నీడ అన్ని బిల్డింగ్లే. ఎక్కడ నీడ దొరకలేదని ఇంకేం లాభలేదని వెనక్కి వెళ్ళిపోవచ్చేసాను. అదే చెప్తా అనుకున్నాను, నువ్వే అనకుండా పోయావు. కొత్త కదరా. అంతేలేనన్నా. అన్నట్టు నువ్వు వచ్చిన కొత్తలో ఏం చేసినావురా? నాకు 3 రోజులు ఇబ్బందిగానే ఉంది. ఆ 3 రోజులు ఏం చేసినావు? ఆ 3 రోజులు సర్లే సర్లే, పద పద పద. సర్లే, స్నానం చేసి టిఫిన్ చేద్దాం. ఏంటి బట్టలు వేసుకుంటే టిఫిన్ పెట్టరా ఏంటి? పద పద. అరే అరే చెప్పేది, అరే 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 నేను చెప్పేది, అరే నేను చెప్పేది ఎండ్రా. నాన్న, ఈ వారం రోజులు నేనేం చెప్తే నువ్వు వచ్చేయాలి. తగలడు. ఇప్పుడు నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొని టిఫిన్కి రావాలి. నాకు తెలకడుగుతాను, మనం తీర్థానికి వెళ్తున్నావా తీర్థయాత్రకి వెళ్తున్నావా? తినడానికే కదా, అందు బయటకు కూడా కాదు. ఇంట్లో తినడానికి ఎంత శాదత్వం ఏంట్రా? రారా. సిటీలో ఉంటే ఇంట్లో కూడా ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతారు నాన్న. ఇంకా అయ్యో సూటు బూటు వేసుకోమలేదు, నీ శాదస్తం తగలడా. పద పద. సావు రానా, సిగ్గుపడకు. అరే తెల్లారేం చీకటి అయిపోయింది, ఎట్లా లైట్లు వేసుకోవచ్చు కదా. నాన్న, చీకటి అవడం కాదు, అద్దాలంతే. రా, నడు నడు నడు. మరి అందుకే అంటారు అలవాటు లేని పని చేయకూడదని. తీసేస్తాను రా. తగలడు.
అడివే కూర్చో. ఆ. ఉమ్. ఉమ్. వచ్చేసారా అంకుల్? వచ్చేసానమ్మా, వచ్చేసాను. హ. నాన్న ఇటువైపు. ఓ ఇక్కడున్నావా? వచ్చేసాను, వచ్చేసాను. మీరు తెచ్చేయండి అప్పు గారు. ఆ, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. హ. ఆ. ఎలా ఉందిరా? ఇదిగోండి అంకుల్ టిఫిన్. తిను. అలాగేనమ్మా. నాన్న ఎక్కడ? చూసాలేరా ఏటమ్మా, ఉదయాన్న కట్టబడి పూరి ఏం తీసేసావమ్మా? ఏదైనా తినేసేవున్నాయిగా. నాన్న నువ్వు కళ్ళజోడు తీసే. ఆ? చూడు 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 నాన్న. ఓ. ఏంటి అంకుల్, ఇప్పుడే కదా ఊరు నుంచి వచ్చారు, అప్పుడే బయటికి వెళ్ళటానికి రెడీ అయినట్టున్నారు. నీకు అలా అర్థమైందమ్మా? ఇదిగో ఈ దొంగ నా కొడుకు తయారవమంటే తయారవలసి వచ్చింది. ఏ చేస్తాను? ఈ పూట నాకు టిఫిన్ వద్దమ్మా, నాకెందుకు తినబుద్ధి కావట్లేదు. అప్పు గారు మా నాన్నకి ఆల్రెడీ మొదలైపోయింది. ఏ నాన్న భయం వేసిందే? మీరు ఆగండి చంటి గారు. ఏ అంకుల్ ఇది వద్దా? పోనీ ఇంకేం కావాలో చెప్పండి, నేను వెళ్ళి చేసి తీసుకొస్తాను. అది కాదమ్మా. అప్పు గారు ఇది బాగాలేదంటే ఇంకేది బాగోదనేగా, అలాగే మీరు ఇది చేయలేపారంటే ఇంకేది చేయలేరనేగా. రే నువ్వు కాస్త నోరు మొత్తావా? అదే లేదమ్మా, నాకే ఎందుకో తినబుద్ధి కావట్లేదు. నోరంతా అదోలా ఉంది. ఏమైంది అంకుల్? ఏమైందంటే చెప్తానమ్మా. నేను తెల్లారి లేచి పాలు తోడకు పొందబోలు అడిగితే ఈడు పట్టుకర్లాడితే తీసుకొచ్చాడు. బ్రష్ బ్రష్ బుష్ నాకు దాంతో తోందే నుంచి అదోలా ఉందమ్మా. నాకేం తినబుద్ధి కావట్లేదు. ఏం చంటి గారు మీరు అంకుల్ ఎందుకలా ఇబ్బంది పడుతున్నారు? ఆడి తప్పే లేదమ్మా, వదిలే. ఓ 2 రోజులు అయితే నాకే అలవాటైపోద్ది. ఈ పూటకి టిఫిన్ వద్దు కానీ మీరు కానిచ్చేయండి. నన్ను వదిలేయండి అమ్మా. అంకుల్ నాన్న నీ కళ్ళజోడు. సాలేరా కాలజోడు కాలజోడు. ఫోన్లే నేనైనా తింటాను. నీకు తిండి లేదు. అప్పు గారు నాన్న బ్రష్ అలవాటు చేసుకో నాన్న. అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోద్ది. అబ్బా నన్ను వదిలేరా బాబు. అది చంటి గారు మీరు బయటకు వెళ్ళండి. అలాగే అండి. ఏంటమ్మా ఇలా వచ్చావు? అంకుల్ వంట బాగాలేకపోతే చెప్పండి అంకుల్, నేను బయట నుంచి తెప్పిస్తాను. వంట బాగోలే కాదమ్మా, నాకే ఎందుకో తినబుద్ధి కాలేదు అంతే. కానీ ఎన్ని రోజులు ఉంటారు అంకుల్ ఇలా? ఓ 2 రోజులు అయితే నాకేది అలవాటు అయిపోతుందమ్మా. 2 రోజులు ఆపుకోవటానికి అది ఆవేశం కాదు అంకుల్, ఆకలి. అలా అంటావమ్మా? ఇదిగోండి అంకుల్. ఎక్కడ దొరికే తల్లి, నా బంగారు తల్లి. కొడుకు కాకపోతే కోడలు అర్థం చేసుకుంటాదంటారు. నువ్వు కోడలు కాకపోయినా ఆడి దోస్తుగాడి శైలివైనా అర్థం చేసుకున్నావు. నాకు అదే బంగారం. ఇగో 1 నిమిషంలో మొహం కొడుకుని వచ్చేస్తాను, నువ్వు టిఫిన్ రెడీ చేసే. సరే అంకుల్. అప్పు గారు ఎందుకండి ఇవన్నీ? 2 రోజులు ఉంటే ఆయనకి అలవాటు అయిపోతుంది కదా, ఎలాగా అలవాటు అవ్వాల్సిందే కదా. చంటి గారు మన గోరుముద్దలు తినిపించి పెంచిన తల్లిదండ్రులకి అన్నం పెట్టే అవకాశం రావటం అదృష్టం అండి. అది ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఆగిపోకూడదు. అప్పు గారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళెవరికి వయసుతో సంబంధం ఉండదండి. ఎందుకంటే మీరు ఒక్కరిలా ఆలోచించరు, అందరిలా ఆలోచిస్తారు, అందరి కోసం ఆలోచిస్తారు. మీకు మళ్ళీ ఇంకోటండి,
వచ్చేసారు. నేను వెళ్ళి టిఫిన్ పెట్టుకొస్తా. సరేనండి. ఆ. అమ్మా హా అంకుల్. రామా రా 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 రా. ఇప్పుడు తీసా టిఫిన్ దర్దర్లాడిచ్చేస్తాను. ఏ నాన్న బాతోమేవా? ఒరే ఆ అమ్మాయిని చూసి నేర్చుకోరా. ఇదిగోండి అంకుల్. బాగుందమ్మా, ఇప్పుడు అంతా బాగానే ఉంది. సరే కానీ అమ్మా, ఇక్కడికంటే కింద కూర్చుంటే ఇంకా సౌకర్యంగా ఉంటుందమ్మా. నాన్న అబ్బా చూడ మొత్తం నన్ను కదమా ఎత్తాడు. చంటి గారు మీరు ఆగండి. పదండి అంకుల్ కింద దా, నేను దా, దా. తీసుకొస్తాను. ఏం చేసినా నచ్చితేనే చెయ్యాలిరా. చెయ్యాలి. కూర్చోండి. అమ్మా కింద కూర్చోడం కానీ ఎలాగైనా ఒప్పించావు. కాస్త నొప్పించి బట్టలు కూడా బార్చుకొని లుంగి కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా నాన్న. అమ్మా. చంటి గారు నువ్వు అట్టగానే అతులు పెట్టు. 2 నిమిషాల్లో బట్టలు బార్చుకొని వచ్చేస్తాను. ఇప్పుడు వచ్చేస్తాను. చంటి గారు కూర్చోండి. సరేనండి. అమ్మయ్యా. అరే అన్నట్టు ఊళ్ళో మీ అమ్మ మాట వినవు గాని ఈ అమ్మాయి మాట బాగానే వింటున్నావురా. నిజంగా ఈ అమ్మాయిని దోస్తుగాడి చెల్లేనా లేక మనకేమన్నా ఏం పట్టించుకో కానీ నిన్ను ఇలా అదుపులో పెట్టే అమ్మాయి మన కోడలైతే ఎంత బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, నీ దోస్తుగాడి చెల్లి అయిపోనది. నాన్న పళ్ళుతోగా తిను. అబ్బా చూడమేని చంటి గారు అది మీరు తినండి అలా అంతే. గట్టెట్టు. అతమా నానా 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 అంటుంటాడు. బాగుందా అంకుల్? నీ చేతి వంట అదిరిపోయిందమ్మా. అబ్బో. వద్దమ్మా నేను తీస్తానుగా. అయ్యో పర్లేదు అరే, అంకుల్. నేను అయ్యో తీస్తానుగా. పర్లేదు అంకుల్. నువ్వు వలేదానివే. నువ్వు నా ప్లేట్ తీడి పెట్టి నేను తీస్తానుగా. ఏంటప్పు గారు ఏదో మీ నాన్నగారికే వండి పెట్టినట్టు అంత ఆనందపడిపోతున్నారు? మరి అంకుల్ నాకేమన్నా నాన్నగారి కంటే తక్కువ? అయినా కేవలం నాన్నగారి కొండి పెట్టడంలోనే కాదు, మామయ్య గారి కొండి పెట్టడంలో కూడా చాలా ఆనందం ఉంది. మావయ్య గారా? మీరేం ఎక్కువగా ఊహించుకోకండి. మామయ్య గారంటే మా అమ్మ ఎప్పుడు అన్నయ్య లేడని బాధపడుతూ ఉంటుంది. అంకుల్ మా అమ్మకి అన్నయ్య లాంటి వారైతే నాకు మామయ్య కదా, నేను అలా అన్నాను. సరే అయితే. అర్థమైందా? ఎక్కువ ఊహించుకోకండి మీరు. నేను వస్తాను. అమ్మా ఎట్రా ఇట్లా కూర్చో. దా కూర్చో అమ్మా. అన్నట్టు మన దేవురు విజయవాడ అంకుల్. ఆహా, అమ్మ నాన్న ఆడే ఉంటారా? అక్కడే ఉంటారు అంకుల్. నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అంకుల్. ఓహో, మరి నువ్వు ఎన్నాళ్ళకోసారి ఇంటికి వెళ్తావు? నాకు ఆఫీస్ ఉంటుంది కదా అంకుల్. ఆఫీసా? అదే నాకు పరీక్షలు ఉంటుంటాయి కదా ఎక్కువ. ఆహా, కుదిరితే 6 నెలలకి లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్తాను అంకుల్. ఏంటి 6 నెలలకో సంవత్సరానికోనా? పోన్లే, వెళ్ళినప్పుడైనా ఎన్ని రోజులు ఉంటావు? 2-3 రోజులు ఉంటాను అంకుల్. ఏంటి 2-3 రోజులే? మా బాగా చెప్పు నా తల్లి. నిన్ననే లాభాలే. ఈ కాలం పిల్లలందరూ అట్టాగే ఉన్నారు. ఏది మా సంటిగాడితో సైతం. మీరు దేశానికి కాపలా కాసే సైనికులా సంవత్సరానికి 6 నెలలకోసారి ఇంటికి రావడానికి? ఉద్యోగస్తుడు 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం బాగానే ఉంటుంది.
రైతు వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూడడం కూడా బాగానే ఉంటుందమ్మా. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూడడం పెద్ద బాగుండదమ్మా. ఆ? ఇప్పుడు పిల్లలు బాగుండాలనే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పోనీ దూరంగా ఉన్నా కూడా బాగానే ఉండాలనుకుంటారు. కానీ కేవలం దూరంగా ఉండిపోవడం మాత్రం ఏ తల్లిదండ్రులు భరించలేరమ్మా. భరించలేరు. ఉద్యోగస్తుడు 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం బాగానే ఉంటుంది. రైతు వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూడడం కూడా బాగానే ఉంటుందమ్మా. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూడడం పెద్ద బాగుండదమ్మా. ఇప్పుడు పిల్లలు బాగుండాలనే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పోనీ దూరంగా ఉన్నా కూడా బాగానే ఉండాలనుకుంటారు. కానీ కేవలం దూరంగా ఉండిపోవడం మాత్రం ఏ తల్లిదండ్రులు భరించలేరమ్మా. భరించలేరు. కరెక్ట్గా చెప్పారు అంకుల్. ఇంక నుంచి నాకు కుదిరినప్పుడల్లా ఇంటికి వెళ్ళిపోతుంటాను. నేనే కాదు, చంటి గారు కూడా కుదిరినప్పుడల్లా ఇంటికి వస్తుంటారు. తెలివైందానివే. అంకుల్, ఏంటి ఇది మీరు చంటి గారికి తెలియాలనే చెప్పారు కదా? కనిపెట్టేశావు. పోన్లే, నువ్వు అనర్థం చేసుకున్నావు. ఇంటికి వెళ్ళాలని ఎవరికి మాత్రం ఉండదు అప్పు గారు. కానీ నాకే కాదు, దూరంగా ఉంటున్న ఎవరికైనా ఇంటికి వెళ్ళాలంటే భయమే. ఇల్లు ఎక్కడ అలవాటైపోతుందా అని, అమ్మ వంట ఎక్కడ అలవాటైపోతుందా అని, నాన్న ప్రేమ ఎక్కడ అలవాటైపోతుందా అని. ఇవన్నీ అలవాటైపోతే మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చి బతకగలమా అని. కానీ 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి వెళ్ళడం తప్పప్పు గారు. ఈసారి నుంచి నెలకొకసారైనా వెళ్ళాలి. వెళ్తా. ఓకే చంటి గారు, నేను కూడా వెళ్తా. నాన్న మేడ మీద వద్దు నాన్న, మేడ మీద దోమలు అయ్యి ఉంటాయి నాన్న. ఏటో రే, మేడ మీద దోవలు ఉంటాయి, గోడ మీద బలులు ఉంటాయి అని కొత్త కథలు చెప్తున్నావు. నువ్వు కూడా అలాగే ఆడ పుట్టినోడివే, ఆడ పెరిగినోడివే, ఆడ పడుకున్నోడివే. వచ్చి 3 నెలలు అవుతుందో లేదో కాదు కానీ పెద్ద ఆఫీసర్లాగా 3 బాత్రూమ్లు ఉన్నాయి, 6 బెడ్రూమ్లు ఉన్నాయని కథలు చెప్తున్నావు. చూడు, కాసేపు తగ్గించుకో, బాగుపడతావు. నేను అరే నోరు మూసుకొని చెప్పింది అర్థం కాలేదా ఏంటి నీకు? ఏమైంది అంకుల్? అబ్బా చూడమ్మ, నన్ను ఇక్కడ పడుకోమంటున్నాడు. తడుపులు బిడాచి నన్ను ఇక్కడ పడుకోబట్టి నాకు ఊపిరి రావట్లేదు చెప్పు. నేను మేడ మీదకి వెళ్ళి పడుకున్నట్టు ఒప్పుకోడు. సరే అంకుల్, మీరు మేడ మీదకి వెళ్ళి పడుకోండి. బాగా చెప్పు. అప్పు గారు మీరు కూడా ఏంటండి? మీరు కూడా ఏంటి కాదు, ఈరోజు మీరు, నేను, అంకుల్ అందరం కలిసి మేడ మీదే పడుకుంటున్నాం. అది అలానో బాగుంది. అలా గడ్డెట్టిడికి. ఇదిగో అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా త్వరగా వచ్చేయండి. సరే అంకుల్. ఇక్కడికి వచ్చాక కూడా ఆయన అక్కడున్నట్టే ఉంటే ఎలా అప్పు గారు? చంటి గారు, నిన్న మీరే అన్నారు కదా, మీరు మీలా ఉంటేనే బాగుంటారు అని. అలానే అంకుల్ బాగుండాలంటే ఆయన కూడా ఆయనలానే ఉండాలి. అలా ఉంటేనే ఆయనకి ఉంటున్న ఇల్లు నచ్చేది, అండ్ ఈ ఇంట్లో ఉంటున్న నేను నచ్చేది.
నివసించాలండి. వెళ్ళి దుప్పట్లు తీసుకొస్తారా? సరేనండి. పైకెళ్ళి పడుకుందాం.